ఎక్స్ట్రా జబర్దస్త్. ఇప్పుడు మనం హై స్కూల్లోకి వచ్చాం. ఎటు వెళ్తున్నావురా? హై స్కూల్ కదా సార్, కొంచెం హైట్ స్టూల్ తెచ్చుకుంటా సార్. నువ్వు ఆ రామ్ ప్రసాద్ గారి కొడుకువా? అవునండి. ఏం చేస్తున్నారా మీ బాబు? అప్పుల్లో ఆటో పంచులు వేసి ఇప్పుడు ఆటోకి పంచర్లు వేసుకుంటున్నాడండి. అవును, ఇంతకు రష్మి ఏం చేస్తుందట? రష్మి ఆ, మన సుడిగారు సుధీర్ లేడు. ఆ, ఒక రోజు ఆ, రష్మి సుధీర్ దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్పదు మరి చెప్పండి, రాఖీ కట్టేసింది. ఎవడరా చెప్పింది నీకు రాఖీ కట్టిందని? మా డాడీ నెక్స్ట్ జబర్దస్త్ ద ఓన్లీ హీరోరా. అమ్మాయిలు పడి చచ్చిపోరు వెనకాతలు, మామూలు కాదు. కాదు, మీ నాన్నకి పెళ్లి అవ్వలేదంట కదా? దేర్ ఫోరా సుడిగాలి సుధీర్ సార్ ఇక్కడ మమ్మల్ని ఎరిపాపం చేయొద్దు. 3 చొక్కలు పెట్టారు, దేర్ 3 అది, దేర్ 4 కాదు. ఫార్మర్ అలా రాస్తారా? అలా కుదరదు. కాదు, మీ నాన్నకి ఎందుకు పెళ్లి అవ్వలేదు? ఆవు పాలిస్తుంది, కోడి గుడ్డు పెడుతుంది, మరి గేదె? హోంవర్క్ ఇస్తుందండి. కర్త, క్రియ, కర్మ. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పండి రా. కర్త అంటే శంకర్ అండి, క్రియ అంటే స్కిట్ చేయడం అండి. కర్మ మనం చూడటం అది. అయినా వాడు అలా అవడానికి నా రిచ్నెస్ ఏనండి బాగా కారణం. ఏంటండి మీరు అంతరిచ్చా? చాలా రిచ్ అండి బాబు. మన కుక్కడపల్లికి 10 ఎకరాలు ఇచ్చా, శ్మశానానికి, ఎర్రగడ్డకి 7 ఎకరాలు ఇచ్చా, మెంటల్ హాస్పిటల్ కి, ఆంధ్రాకి 60 ఎకరాలు ఇచ్చా. అమరావతికా? కాదు సరస్వతికి. అసలు నేను ఎంత రిచ్ అంటే అండి, ఐస్ క్రీమ్ కావాలంటే మీరు ఎక్కడికి వెళ్తారు? ఐస్ క్రీమ్ షాప్ కి వెళ్తానండి. అదే నేనైతే మార్చరీకి. కౌశల్య గారు ఎంతసేపు ఇలా బయట కూర్చుంటారు? మీ ఆయన రావడానికి లేట్ అవుతుంది అమ్మా, మా ఇంట్లోకి రండి. వద్దండి, మీకు ఇబ్బంది ఎందుకండి? ఎందుకండి ఇబ్బంది? మా ఆవిడ మన ఇంట్లో ఉందా? డెలివరీకి పుట్టింటికి వెళ్ళిందండి. కౌశల్య గారు, మీరు నా ఇంట్లో రావడానికి ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం అవట్లేదు కౌశల్య గారు. ఇప్పుడు మీ మనసులో ఏం లేదు, నా మనసులో ఏం లేదు, ఇద్దరు మనసులో ఏం లేనప్పుడు ఏమవుద్దండి? ఏమండి, ఇప్పుడు మా ఆవిడ తాళం వేసేసి మర్చిపోయి ఎక్కడో వెళ్ళిపోయిందండి. నేను గుమ్మ ముందు నిలబడ్డా, మీరు నన్ను ఇంట్లోకి రండి అని పిలవరా? అయ్యో భలేవారు, ఎందుకు పిలవండి? ఆ మాత్రం మానవత్వం నాకు లేదా? నేను మనిషినేం కాదా? రండి కూర్చోండి. మీ పక్కన కూర్చోవడం. కౌశల్య గారు, ఇప్పుడు మీ మనసులో ఏం లేదు, నా మనసులో ఏం లేదు, ఇద్దరు మనసులో ఏం లేనప్పుడు ఎక్కడ కూర్చుంటే ఏముందండి? అరే సుధీర్, ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉందిరా. ఓ కంగ్రాట్స్ రా, ఆల్ ది వెరీ బెస్ట్. బాగా ఇంటర్వ్యూ. ఆల్ ది బెస్ట్ కాదురా, ఆ బకెట్ తో నీళ్ళు కావాలరా. పిచ్చా మెంట్లా, మొన్నాడు చేశాడు, నిన్ను నువ్వు చేసే వాళ్ళ నాటర్ను. అరే బాత్రూమ్ వెళ్ళాలరా. అదో రైట్ సైడ్ ఉంది, వెళ్ళు. వెళ్ళు. వాటర్ గట్రా ఉన్నాయిగా. అరే ఇదిగో. అరే గోడకు బొక్కేంట్రా? ఏంది బొక్కేంది అంటే మా అమ్మమ్మ గారు చనిపోయారు సార్, గోడకి ఫోటో పెట్టినప్పుడు కన్నం పెట్టాను సార్. అంటే ఫోటో పెట్టడానికే కన్నం పెట్టేస్తావా? ఏ ప్రొఫైల్ పిక్కో పెట్టుకోవచ్చుగా, ఫోటో గుండెలో పెట్టుకోవచ్చుగా. మా అమ్మనే ఇప్పుడు వరకు మా తాత ఫోటోనే పెట్టలేదు గోడకి. మా తాత ఇంకా పోలేదుగా.